ఇవాళ వంకాయ, వెల్లుల్లి, ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చెక్క, లవంగం, కొంచెం చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. మీకు తగ్గ కారం వేసుకోండి. అలాగే కొంచెం కొబ్బరి తురుము, అందులోకి కాస్త జీలకర్ర అండ్ కొంచెం ధనియాల పొడి. సో ఇదంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని, తర్వాత వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టి అందులోకి ముందుగా ఆడిచి పెట్టుకున్న మసాలాని స్టఫ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు అన్ని వంకాయలని స్టఫ్ చేసుకున్న తర్వాత బాణలీలో 2 టేబుల్ స్పూన్ల ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసిన వంకాయలని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా మగ్గేంత వరకు వేయించుకోండి. ఒకవైపు బాగా మగ్గిన తర్వాత రెండో వైపుకి కూడా వంకాయలను టర్న్ చేసి 2 వైపులు బాగా మగ్గేంత వరకు బాగా కాల్చుకోండి. 2 వైపులు బాగా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా అంతా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం గ్రేవీ కోసం నేను వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను. కొంచెం దగ్గర పడేంత వరకు వెయిట్ చేసి టర్న్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ, వెల్లుల్లి, ఉల్లికారం రెడీ. సో ఇప్పుడు నేను ఇందులోకి బగారా రైస్ కాంబినేషన్ చేసుకున్నాను. సో వంకాయ బగారా రైస్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.